వికారాబాద్ జిల్లా కలెక్టర్ అధికారుల దాడుల వెనుక బీఆర్ఎస్ పార్టీ సూత్రధారులు ఉన్నారని, డబ్బులు పంచి దాడులు చేయించారని తాండూరు ఎమ్మెల్యే బోయేని మనోహర్ రెడ్డి ఆరోపించారు. లగచెరలో జరిగిన అధికారులపై దాడి సభ్య సమాజం తలదించుకోవాల్సిన అంశంగా మారిందన్నారు. దీని వెనుక కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులు ఉన్నారని ఆరోపించారు. 10 ఏళ్లు అధికారంలో ఉన్నప్పటికీ వికారాబాద్ జిల్లాకు బీఆర్ఎస్ పార్టీ చేసిందేమీ లేదని విమర్శించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి జిల్లాకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని అన్నారు. ఈ రోజు మన ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టి మన జిల్లాను డెవలప్ చేద్దామంటే కొంతమంది కిరాయి మూకలతోని అధికారుల పైన దాడి చేపించడం చాలా దురదృష్టకరం. దీంట్లో ఎందుకంటే వాళ్ళ జనాలలో ఎక్కడ కూడా వాళ్ళని తీసేసిండ్రు. దానికి నిదర్శనం మొన్న జరిగినటువంటి పార్లమెంటు నియోజకవర్గ ఎలక్షన్లనే 8 నియోజకవర్గంలో వాళ్ళ గుండుసున్న డిపాజిట్ కూడా రాలేదు. 8 నియోజకవర్గాల్లో వాళ్ళకి థర్డ్ ప్లేస్ వచ్చినటువంటి పరిస్థితి. వాళ్ళ ఆ విధంగా ఉంటే ఈరోజు మా స్థానం ఎక్కడ కోల్పోతున్నామో, మేము 2వ స్థానం ఎక్కడ కాంగ్రెస్కు మేము ఉండాలి, పోటీ పడాలనే ఒక ఉద్దేశంతో వాళ్ళు ఇలాంటి చిల్లర ముక్కల పనులు చేస్తూ ఉన్నారు. దీన్ని ఎక్కడ కూడా జనాలు సహించరు ఖచ్చితంగా. అక్కడ లగచెరలో సురేష్ అనే వ్యక్తిని మొదలుపెట్టి వాళ్ళకు డబ్బులు కూడా దాదాపుగా 50 లక్షల నుంచి ₹1 కోటి వాళ్ళకి వెచ్చించి ఆ గ్రామం పైన వెచ్చించి నిన్న అధికారుల పైన దాడి చేయించారు. ఇది సభ్య సమాజం ఈరోజు కోడై కూస్తున్నది. మీరు అందరూ కూడా తిరుగుతూ ఉన్నారు. దాన్ని కూడా మనం మందలించడానికి ఈరోజు మధుసూదనాచారి అంటే మనకు అందరూ కూడా అభిమానము, ఒక ప్రతిపక్ష నాయకుడు. ఆయన ఈరోజు వచ్చి కలెక్టర్ని ఏ విధంగా కొట్టిండు, అధికారులను ఏ విధంగా కొట్టిండో కొట్టలను పరామర్శించడానికి రావడం సిగ్గుచేటు. అది వాళ్ళ విఘ్నతకి వదిలేస్తున్నాం. ఇంకా కూడా ప్రజలు మీకు ఇంత గుణపాఠం చెప్పినా మీకు ఇంకా అర్థమైతలేదు. ఎక్కడ కేటీఆర్ జైళ్ళకు పోతున్నాడో దాన్ని ఇదంతా కూడా మసిమూసి మారడికాయ చేయాలా, కేటీఆర్ జైలుకు పోయేదాన్ని నేను సైడ్ ట్రాక్ పట్టియాలా,